ఫస్ట్లీ ఇలాంటి ఎదవలను పట్టించుకోవడం మానేసండి. సారీ ఎక్స్పెక్ట్ ఇవ్వలేదు కదా. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. కోల్డ్ చేసింది బాగా. బీయింగ్ ఏ మ్యాన్, బీయింగ్ ఏ మ్యాన్ ఆర్ బాయ్ ఏదో అవ్వని ఫ్రమ్ చైల్డ్హుడ్ ఒక అబ్బాయిగా లైఫ్లో చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాడి 10th క్లాస్ వరకును వాడితో వీడితో అలా ఇలా కంపారిజన్స్ చేసి అక్కడ ఒక టార్చర్ ఉంటుంది. మనం ఒకరికి జడ్జ్ చేస్తున్నప్పుడు నువ్వు ఒక అబ్బాయి అయ్యుండు, నువ్వెన్ని కష్టాలు పడి ఉంటావో నీకు తెలుసు. మీ పిల్లల్ని అలా ఎందుకు పెంచట్లేదు? పక్క పిల్లల మీద ఎందుకు అంత కేర్? మనకి మన తెలుగు స్టేట్స్లో చాలా ఎక్కువ. ఇండియాలో మైండ్ సెట్ అంతే. వాడికి అన్ని మార్క్స్ వచ్చాయి, నీకెందుకు అని రాలే. వాడికి అంత పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది, నీకెందుకు రాలే. వాడికి అంత మంచి ప్యాకేజ్ వచ్చింది, నీకెందుకు రాలే. బ్రో, వాడితో కంపేర్ చేస్తుంది ఎందుకు? నీ స్కిల్స్ కి నీకు తగ్గట్టు జాబ్ వచ్చిందా లేదా అనేది చూస్తావు. బట్ ఒక అబ్బాయిగా ఇవన్నీ నువ్వు ఒక ఇన్సల్ట్ లా తీసుకొని ఒక మోటివేషన్ తెచ్చుకొని మంచి జాబ్ క్రాక్ చేసినావు. నీ ఫ్యామిలీతో నువ్వు హ్యాపీగా ఉంటా అనుకునే టైంకి మళ్ళీ వస్తారు. ఇంకా ఫస్ట్లీ ఇలాంటి ఎదవలను పట్టించుకోవడం మానేసండి. సారీ ఎక్స్పెక్ట్ ఇవ్వలేదు కదా. మన రిలేటివ్స్ ని పట్టించుకోవడం మానేసండి. నీకంటూ రియల్ గా సపోర్ట్ చేస్తూ ఉంటాడు కదా ఒకడు మన లైఫ్ లో ఉంటే చాలు. నా లైఫ్ చూసుకుంటే మా ఇంట్లో ఏం చెప్పుకుంటే అయితే నేనేం చేయను, ప్రతిదీ చెప్పే చేస్తా. బట్ నాకు నచ్చింది నేను చేస్తాను. ఇక్కడ మీకు పాయింట్ అర్థం కావాలి. నీకు నచ్చిందే చేయాలి, చేయాలి. పేరెంట్స్ సజెషన్ తీసుకుంటే అది తప్పు చేసినా రైట్ చేసిన వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో నువ్వు చేసేది 100%లో 80% రాంగ్ ఉంటే 20% రైట్ ఉంటుంది. ఆ 20% ఆ రైట్ ని వాళ్ళు 100% రైట్ లా చేసుకోవడానికి మీకు సజెషన్స్ ఇస్తారు. నువ్వు లైఫ్ లో నీ పేరెంట్స్ కోసం సెటిల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఎవడో ఏదో అనుకుంటున్నాడు అనుకోవడం ఫస్ట్ మానేసాం.